తెలుసుకుందాం. దేవుని ఎరిగినటువంటి ప్రతి బిడ్డలు కూడా వారి వారి ఆలోచన, వారి వారి తలంపులు, వారి వారి విధానాలు, పద్ధతులు కూడా దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మోషే అంత అత్యధికంగా దీవించబడ్డానికి గల కారణాలు ఏమిటి? అతను ఉన్న ప్రత్యేకమైనటువంటి విషయాలు ఏమిటి? ఈరోజు మనం తెలుసుకుందాం పిల్లరా. చూడండి, మొదటిగా సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మోషే భూమి మీద ఉన్న వారి అందరిలో మిక్కిలి సాత్వికుడు. తనకున్నటువంటి సాత్వికాన్ని బట్టి దేవుడు అతన్ని గొప్పగా ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. ఈనాడు సాత్వికం ఈనాడు చాలా మందిలో కనబడడం లేదు ప్రియులారా. దేవుని ఎరిగిన ప్రతి బిడ్డల్లో కావాల్సింది ఏమిటంటే సాత్వికం ఉండాలి. మోషేలో ఎంత గొప్ప సాత్వికం చూస్తున్నామో చూడండి. మనం ఆయన మొదటి 40 సంవత్సరములు ఎన్నో శ్రమలు పడి ఎదిగి బలపరచబడి ఐగుప్తు దేశంలో రాణి ద్వారాగా బ్రతికిన అతను 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇత్రో దగ్గరకు వెళ్ళిపోయాడు. తను ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అతని మీద ఎంతో మంది ఐగుప్తులో ఉన్నటువంటి వారు కూడా అతను కనబడితే అతను చంపివేయడానికి ఆలోచించారు. కానీ దేవుణ్ణి నమ్మినటువంటి మోషే, దేవునిపై నమ్మకం ఉంచినటువంటి మోషే, అందరినీ ప్రేమించే మోషే, సాత్వికం కలిగినటువంటి మోషే దేవునిపైనే అనుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ప్రియులారా, ఒకటి, ఆయన దీవించబడ్డానికి కారణం సాత్వికం కలిగిన వాడు. తను బాధపడ్డాడు, తను శ్రమపడ్డాడు, తను కష్టపడ్డాడు, కానీ ఇతరులను మాత్రం పాడు చేయడానికి ఎప్పుడూ అతను ప్రయత్నించలేదు. మోషేలో ఉన్నటువంటి ఆశీర్వాదం అదే, తన సాత్వికాన్ని గుర్తదే. అతను ఎప్పుడు కూడా తన బాధలు పడ్డాడు, కష్టపడ్డాడు, దుఃఖపడ్డాడు, వేదన పడ్డాడు, శ్రమను అనుభవించాడే తప్ప ఎటువంటి స్థితిలో కూడా ఇతరులకు హాని చేయడం గాని, ఇతరులను దుఃఖ పెట్టడం గాని, ఇతరులను హింస పెట్టడం గాని, వారి హృదయాలు బలహీనపరచడం ఎప్పుడు చేయలేదు ఆయన. అందుకే ఆయనకు సాత్వికుడు అనేటువంటి పేరు పెట్టబడింది పిల్లరా. పరిశుద్ధ గ్రంథములో సాత్వికుడు అనే మాట ఎక్కువగా మనం ఇక్కడ వింటాం. ఈ సాత్వికత్వం మోషేలో ఎంత గొప్పగానో ఉంది ప్రియులారా. మనం గమనించి చూస్తే పరిశుద్ధ గ్రంథంలో 2వ మాట కూడా చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. దేవుడు అంటున్నాడు కదా, మిరియాము, అహరోను వాళ్ళిద్దరితో మాట్లాడుతున్నాడు. మీరు ఏంటి అతని మీద కోపంగా ఉన్నారు, సనుగుతున్నారు, అతని మీద మీరు బాధపడుతున్నారు? కానీ మోషే అంటాడు, నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడనే మోషేని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూడండి, మోషే నమ్మకత్వాన్ని బట్టి మోషే గొప్పవాడుగా దీవించబడ్డాడు. స్తోత్రం. ఈనాడు నమ్మకత్వం లేదు ప్రియులారా, నమ్మకత్వం లేదు. ఆ నమ్మకత్వం అనే మాట కూడా చాలా మందికి తెలియదు. నమ్మకం అనే మాటకి అర్థమే తెలియదు ప్రియులారా. ఆనాటి దినాల్లో చూస్తే దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు, నా ఇల్లంతటిలో కూడా మోషే నమ్మకమైన వాడు, నమ్మకంగా ఉన్నాడు. మనం దేవుని దగ్గర నమ్మకంగా ఉండకపోతే, మన జీవితంలో నమ్మకంగా ఉండకపోతే, మన యొక్క జీవిత సాక్ష్యములో నమ్మకత్వాన్ని మనం పోగొట్టుకుంటే, మనం ఏదో ఆనందంగా ఉన్నామో, సంతోషంగా ఉన్నామో, గొప్పగా ఉన్నామని చెప్పుకోవటం చాలా పొరపాటండి. దేవుడు మెచ్చుకోవాలి. మోషేని ఎవరు మెచ్చుకున్నారు? దేవుడు చెప్తున్నాడు సాక్ష్యం. మరి నీ గురించి, నా గురించి, మన గురించి, లోకములు ఎవరి గురించి అయినా దేవుడు రేపు సాక్ష్యం చెప్తాడు ప్రియులారా. నీ గురించి రేపు సాక్ష్యం చెప్తాడు దేవుడు. నీ సాక్ష్యం ఎలా ఉందో చూసుకొని జాగ్రత్త పడాలి. ఈనాటి దినాల్లో సాత్వికత్వం అనేది కనపడకపోదు. రెండోది నమ్మకత్వం కావాలి. స్తోత్రం. మోషే ఎంత నమ్మకంగా ఉన్నాడో చూడండి. శ్రమలు, కష్టములు, వేదనలో, దుఃఖములో, బాధలో, సమస్యల్లో ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ఆయన ఒంటరిగా దేవుని దగ్గర కూర్చొని పోరాడే తప్ప ఎవరిని కూడా బాధ పెట్టలేదు, హింస పెట్టలేదు, ఒకరిని అన్యాయంగా మాట్లాడలేదు, ఎప్పుడు నమ్మకత్వాన్ని పోగొట్టుకోలేదు. స్తోత్రం.
దేవుని వాక్యాలు మనం చూస్తాం ప్రియులారా. ఎవరైతే నమ్మకం కలిగి దేవునికి ఉంటామో, మన జీవితాల్లో మన మాట గాని, మన ప్రవర్తన గాని, మన క్రియలు గాని ఒక నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆయన నమ్మదగిన వాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడని తిమోతి పత్రికలో వ్రాయబడింది ప్రియులారా. అందుకే దేవుడు మనల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం నమ్మకంగా వెళ్ళిపోవడమే. శ్రమ రావచ్చు, కష్టము రావచ్చు, ఇబ్బందులు, అవమానాలు, హింసలు ఎన్నైనా రావచ్చు. చూడండి, మీకు ఒక విషయం చెప్తాను నేను. పరిశుద్ధ గ్రంథంలో దావీదు ఎంతో శ్రమపడి కష్టపడి సంపాదించిన కుటుంబంలోంచి అబ్షాలోము అనేటువంటి కుమారుడు లేచాడు. దావీదు ఎంతగానో ప్రేమించాడు. మొత్తం ఆయనకు 6 కుమారులు ప్రియులారా. 6 కుమారులు ఎన్నికైంది ఒక్కడే, సొలొమోను ఒక్కడే. కానీ అబ్షాలోము వీళ్ళందరికంటే అందమైన వాడు, వీళ్ళందరికంటే యుద్ధ వీరుడు, మంచి బలపరాక్రమశాలి, అతికి తెలివి కలిగిన వాడు. అయితే ఏం జరిగింది అంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం చూద్దాం ప్రియులారా. చూడండి ఒకసారి, పరిశుద్ధ గ్రంథంలోకి వెళదాం. దేవుని వాక్యం చూద్దామండి. 16వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము చూద్దాం. మొదటి వచనం నుంచి. ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తడానికి 50 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి ఎంత గర్వం వచ్చింది అతనికి, ఎంత అహంకారం వచ్చిందండి. అసలు ఒకప్పుడు ఎన్నికలో లేనివాడు, దేశాన్ని వదిలిపెట్టి పారిపోయినవాడు, ఎక్కడ అతనికి ఆదరణ లేదు, ఎక్కడ ఆదరించేవారు లేరు, ఎవరు ప్రేమించేవారు లేరు. వారి జీవితాల్లో ఎక్కడ చూసినా కష్టము, శ్రమ, వేదంతో ఉన్నాడు. కానీ ఇక్కడ 15వ అధ్యాయం జాగ్రత్తగా తర్వాత చదువుకోండి పిల్లరా. ఇక్కడ అబ్షాలోము కన్న తండ్రి మీదనే తిరుగుబాటు మొదలు పెట్టాడు. కన్న తండ్రి, ప్రేమించిన తండ్రి, దగ్గరకు చేర్చుకున్న తండ్రి, కౌగిలికి చేర్చుకున్న తండ్రి, ఎంతగానో ప్రేమించినటువంటి తండ్రి మీద అతడు పగబట్టాడు. నమ్మకం ఉందా? నమ్మకం ఉందా అతనికి? అబ్షాలోముకి సాత్వికం ఉందా? ఆలోచించాలి జాగ్రత్తగా మీరు. దావీదుకు చాలా మంది చెప్పారు, అయ్యా రాజా, నీ కుమారుడు అబ్షాలోము బహు కుతంత్రం కలిగిన వాడు, కుట్ర కలిగిన వాడు, నీ దగ్గర ఉన్నటువంటి నీ వాళ్ళని కూడా తన వశం చేసుకొని నిన్నేదో హింస పెట్టాలని, దేశం నుంచి పారగొట్టాలని అతడు ప్రయత్నం చేస్తున్నాడు రాజా. అంటే దావీదు అన్నాడు, అయ్యా దేవుడు నాకు ఏది చేయనై ఉన్నాడు అదే చేస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు నాకు ఏది ఇవ్వనై ఉన్నాడు అదే ఇస్తాడు. అయినా వాడు ఎందుకు ఇలా తయారైపోయాడు? నేను ఎంత ప్రేమించాను. ఇక్కడ ప్రియులారా ఒక చిన్న మాట మనం ఆలోచించాలి. అబ్షాలోము ఖచ్చితంగా రాజమార్గం నిలిచేవాడు. వచ్చే పోయే వాళ్ళందరికీ దగ్గరకు వెళ్ళి వాళ్ళ గృహాల దగ్గరకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడేవాడు. నేను మీకు రాజునైతే మీకు ఎంత బాగుంటది, నా మాట మీరు వింటే మీ అందరికీ నేను పెద్దగా ఉంటాను. చదవండి ఒకసారి మీరు. 4వ వచనం, 15వ అధ్యాయం 4వ వచనం. నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై ఉండుట మీకెంత మేలు, అప్పుడు ఏజ్యము ఆడువాడు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని. నువ్వు న్యాయవాదివా? నువ్వు న్యాయం తీరుస్తావా? ఇతరులకు నువ్వు న్యాయం తీరుస్తావా? ఇతరులకు నువ్వు సాత్వికాన్ని నేర్పుతావా? ఇతరులకు నమ్మకంగా నువ్వు ఉంటావా? అసలు అబ్షాలోము ఏమిటో, తన చరిత్ర ఏమిటో తనకు తెలియదు. కానీ ప్రియులారా ఒక 50 మందిని ఎంట వేసుకొని ఎలాగైనా దావీదుని రాజ్యము నుంచి పారగొట్టాలి. చూడండి ప్రియులారా, దావీదుని ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేశాడండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. దావీదుని ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసి పిలుచుకొని గొర్రెలు కాస్తున్నటువంటి వాడిని ఒక రాజుగా దీవించాడు. స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, యూదా వారందరి మీద తన రాజుగా నిలబెట్టాడు. ప్రతిదీ దేవుణ్ణి అడిగేవాడు. శ్రమ వచ్చినా దేవుణ్ణి అడిగేవాడు. సుఖం వచ్చినా, ఆనందం వచ్చినా, ఇబ్బంది కలిగినా, కన్నీరు వచ్చినా ప్రభువుని అడిగేవాడు. కానీ ప్రియులారా ఎప్పుడు కూడా ఇంత కఠినంగా, ఇంత కసాయితనంగా దావీదు ఎవరి మీద ప్రయత్నించింది చూడండి. కుమారుడై ఉండి అబ్షాలోము అంటున్నాడు ఇతరులందరి దగ్గరికి వెళ్ళి, మా నాన్న దగ్గరికి మీరు వెళ్ళేది ఏంటి? ఆయన రాజుగా ఉండే పని ఏమింది? నేనున్నాను. చూడండి ఎంత గర్వం, ఎంత అహంకారం వచ్చేసిందండి. నేనున్నాను కనుక ఇదిగో
నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై ఉండుట ఎంత మేలు మీకు. ఏ మేలండి? రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజును విడిచిపెట్టి రాజు వెనకాల పరిగెత్తేటువంటి ఒక వ్యక్తి, ఎన్నిక లేనివాడు, లెక్కలో లేనటువంటి వాడు దేవునికి. అలాంటి వ్యక్తి మీరు నా మాట వింటే నేను మిమ్మల్ని పరిపాలిస్తాను అని చెప్తున్నాడు. ఆలోచించాలి ప్రియులారా. గిద్యోను యొక్క కాలంలో ఒక ఉపమానం ఉండేది. ఆ ఉపమానం ఏమిటో తెలుసా? గిద్యోను మరొకసారి చెప్తాను మీకు ఆ వాక్యం నేను. పిల్లరా, అది చెట్ల గురించి ఉన్నటువంటి వాక్యం. తర్వాత మరొకసారి దాన్ని మనం పంచుకుందాం, టైం చాలు కనుక. అయితే ఇక్కడ చూస్తే మరి కొంత చూడండి, దేవుని ఉద్దేశం వేరు, మానవుల ఉద్దేశాలు వేరు. మనిషి అనుకుంటాడు నేను గొప్ప తెలివిమంతుణ్ణి, జ్ఞానవంతుణ్ణి గనుక నా జ్ఞానమునకు ఎవరి జ్ఞానము చాలదనుకుంటా. ఇక్కడ అలాగనే అబ్షాలోము ప్రయత్నించాడు. అబ్షాలోము అలాగే చేశాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి పిల్లలు, మనం చూస్తాం, బైబిల్ చదువుకుంటాం. ఇతను చేసిన పని ఎవరిని కూడా రాజు దగ్గర ఉండనివ్వకుండా తన చుట్టూ చేర్చుకొని తనేది ఒక పరిపాలన చేయాలని, అందరిలో ఒక పేరు తెచ్చుకోవాలని అబ్షాలోము ఆశపడ్డాడు. చూడండి దావీదు ఎలా అయిపోయాడో తెలుసా పిల్లరా? రాజు అయి ఉన్నాడు, రోజు కన్నీరు విడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇక్కడ చూడండి, దేవుని వాక్యం 30వ వచనం చదువుకుందాం. అక్కడే 15వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు కూడా లేకుండా కాలి నడకన వెళ్ళుచు అతని యొద్ద ఉన్నటువంటి జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కి వెళుతూ ఉండిరి. చూడండి ఎంత బాధకరంలో ఉన్నాడు, ఎంత శ్రమలో ఉన్న ఒక రాజు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అయినా అతన్ని మోసం చేయటం, అతనిపై ఒక కుతంత్రాన్ని కలిగి ఉండటం. అబ్షాలోము అందరినీ తన పక్షంగా చేర్చుకుంటూ మీరందరూ నేను రాజు అయితే మీకు మేలు చేస్తానని చెప్పి వాళ్ళందరినీ తన చుట్టూ చేర్చుకున్నాడు. పతనానికి ప్రారంభమయ్యింది పిల్లలు. అది చూడండి నెక్స్ట్ 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో, చూడండి చక్కగా ఎంత చక్కగా ఉంది వాక్యం. అబ్షాలోము చేసిన కుట్ర పిల్లరా, తను అనుకున్నాడు నేను ఈ రాజ్యానికి రాజునైపోతాను, నా తండ్రి నన్ను పెంచినవాడు, నన్ను కన్నవాడు ఏమైపోయినా పర్వాలేదు కానీ నేనైతే ఒక రాజుగా నేను పరిపాలించాలనుకున్నాడు. ఇక్కడ వ్రాయబడిన మాట, ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రంతా చెప్తున్నాడండి. ఎలా కుట్ర చేశాడు, తండ్రిని ఎలా మోసం చేస్తున్నాడు, తండ్రిని ఎలా ఇబ్బంది పెడుతున్నాడు, తండ్రిని ఎలా కష్టపెడుతున్నాడు, తండ్రిని ఎలా హింస పెడుతున్నాడు, తండ్రిని ఎలా దుఃఖ పెడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రాత్రి గమనించాలి. మోషేను చూశాం, అతడు ఆస్వాదించబడడానికి గల కారణం ఏంటో తెలుసా? సాత్వికం కలిగిన వాడు, నమ్మకత్వం కలిగిన వాడు, ఇంకా అతని గురించి చెప్పాలంటే స్థిరమైన బుద్ధి కలిగిన వాడు, మూడోది. కానీ ఇక్కడ చూస్తే చూడండి, ఈ అబ్షాలోము గారు అతనికి ఉన్న తేడా చూద్దాం. మోషేకి ఉన్న తేడా ఈరోజు చూస్తున్నాం మనం. అబ్షాలోము చేసిన పని ఏమిటి? కుతంత్రాలు పన్నాడు, కుట్రలు చేశాడు. ఎలాగైనా సరే ఇతని దుఃఖం పాలు చేయాలి, ఇతను ఏడిపించాలి, ఇతను లేకుండా దిగిపోవాలి, నేను రాజుగా ఉండాలి, నా చుట్టూ వీళ్ళందరూ ఉండాలి, నా మాటే వేదవాక్కుగా ఉండాలనుకున్నాడు. అయితే ఇక్కడ వెంటనే 31వ వచనంలో వచ్చాడు. అహీతోపేలు చేరి ఉన్నటువంటి దావీదునకు తెలియచేయగా దావీదు యెహోవా అహీతోపేలు ఏం చేశాడండి? దావీదు ఏం చేశాడు? ఓన్లీ ప్రార్థన చేశాడు. అహీతోపేలు వచ్చాడు, అయ్యా మీ కుమారుడు చూసావా, నువ్వు దగ్గరికి తీసావే, నువ్వు ప్రేమించావే, నువ్వు ఆదరించావే, నీ కవిగిలికి చేర్చుకున్నావే, సమస్తము నువ్వేని నమ్ముకున్నావే నీ కుమారుడు. అతడు ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? ఓ కుట్రబన్ని అతడు చేసిన పని చూడండి, నీ మీదకు సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి రాబోతున్నాడు అని చెప్పాడు. ఈయనేమన్నా యుద్ధానికి వెళ్ళాడా? ఏమండి, ఈయనేమన్నా ఒక్క మాట అన్నాడా? ఒక్క మాట అన్నాడా? లేదండి. వెంటనే ఆయన ఏం చేశాడు అంటే, యెహోవా కొండ మీద ఉండెను, వారు అచ్చటికి రాగా అర్కీయుడైనటువంటి హుషైపై వస్త్రములు చింపుకొని తల మీద ఎంత బాధపడుతున్నాడో చూడండి. కాలికి చెప్పులు లేవు,
కాలుగు చెప్పులు, ఒకటే దుఃఖం, ఒకటే వేదన. ఆయన బాధ ఏమీ లేదు, కానీ నా దేవుడు గొప్పవాడు, సింహములను ఎలుగు బట్టులను గొల్లియాతును కూల్చడానికి నాకు ఇంతటి శక్తినిచ్చాడే, రేపు నా మీద తిరగబడేటువంటి ఇతడు ఏమైపోతాడోనబ్బా అని బాధపడుతున్నాడు ఆయన. అది బాధ, ఏడుస్తున్నాడు. దేవా దేవా కనికరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఒక్క మాటను మనం గుర్తించాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం దేవుని వాక్యం చూస్తే, మీరు తర్వాత చదువుకోండి, 16వ అధ్యాయము 17వ అధ్యాయం కూడా మీరు చదువుకోండి. అక్కడ ఏమని రాయబడిందంటే, తండ్రి, పెంచిన తండ్రి, కన్న తండ్రి, రాజుగా ఉన్న తండ్రి, చూడండి అరణ్యం పాలైపోయాడండి. తండ్రి కూడా, ఆత్మీయ తండ్రి కూడా ఆయనే, ఆత్మీయ తండ్రి కూడా ఆయనే. ఎవరికి? కుమారులందరికీ ఆత్మీయ తండ్రి. ఆ తండ్రి మాట వినని వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఏమైపోయారు. మొత్తం పెద్ద కుమారుడు పేరేమిటి తెలుసా మీకు? దావీదు పెద్ద కుమారుడు అమ్నోను. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆదోనియా. ఇతని పేరు అబ్షాలోము. ఎలాగున్నారు ప్రియులారా? అయితే దేవుని సన్నిధిలో కూర్చుని 24 గంటలు ఖాళీ దొరికినప్పుడల్లా ప్రార్థన చేసేవాడు. తన కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు. సమయాలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ఏమన్నట్టు తెలుసా? అక్కడ, ప్రభువా దేవా, నా కుటుంబం ఎప్పుడు నీ సన్నిధిలో ఆశీర్వదించు ప్రభు అని ఎప్పుడు మాట్లాడేవాడు. నీ సన్నిధిలో ఉండాలి నా కుటుంబం అని ప్రార్థించేవాడు. అలాంటి ఆ ఉద్దేశము, అలాంటి ఆ బాధ కొంచెం కూడా లేకుండా అబ్షాలోము తండ్రి మీదకి వచ్చేసాడండి. తండ్రి మీదకి వచ్చేసాడు. అయ్యో, నా తండ్రి భక్తిపరుడు, ఆయన ప్రార్థన చేస్తాడు, దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు, ఇప్పటి కాకపోయినా ఎప్పటికైనా నాకు ప్రమాదమే అయ్యో అని ఆలోచన కూడా లేకుండా, వివిధ జ్ఞానము కూడా లేకుండా తండ్రి మీదకే యుద్ధానికి సిద్ధపడ్డాడు అబ్షాలోము. యుద్ధం మొదలవుతా ఉంది. పరిగెత్తుకొని చెప్తున్నాడు ఒక ఆయన, అయ్యా 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 యుద్ధానికి సిద్ధమంటున్నాడు అయ్యా అబ్షాలోము. అంటే దావీదు అన్నాడు, పర్వాలేదు, ఎలా జరగాలో దేవునికి తెలుసు కనుకని మళ్ళీ ప్రాణం ఉండబట్టలేక పక్కన వాళ్ళు పిలిచి అన్నాడు, అయ్యా నా కుమారుడు ఒకవేళ మీకు కనబడితే అవకాశం వచ్చినా అతన్ని చంపకండి. చూసారా పిల్లరా? అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రేమ, ఒక తండ్రి ప్రేమ, ఒక ఆత్మీయ తండ్రి ప్రేమ, ఒక దైవ భక్తునికి ఉండాల్సిన దైవ సేవకున్నట్టు ప్రేమను పొందుకునే బిడ్డలు ఈరోజు దేశంలో కనబడడం లేదండి. అంత ప్రేమించిన కుట్రబడినట అంటున్నాడు, అయ్యా నీ కుమారుడు నీ పైన పడిన కుట్ర భయంకరమైన కుట్ర అని చెప్తున్నాడు. యుద్ధం మొదలైంది, జాగ్రత్తగా వినండి. యుద్ధం మొదలైపోయింది. ఈయన ఇంటి దగ్గర డాబా మీద కూర్చున్నాడు, చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. ఏం జరుగుతుందో ఏమో, అటైనా నా కుమారుడు, ఇటు గెలిస్తేనేమో ఇటు సంతోషమే, అటేమో నా కుమారుడు చనిపోతాడే, ఏం చెయ్యాలి? సైతాన్ని పట్టుకుంది వాడిని మళ్ళీ నా దగ్గరకు రానివ్వదు. వాడికి వాడి జీవితంలో మారు మనసు లేదు, ఇక వాడు అలాగే అయిపోతాడని తండ్రి ప్రతిరోజు దేవుని దగ్గర ఏడుస్తూ ఉన్నాడు. యుద్ధం జరుగుతూ ఉంది పిల్లరా. అయితే అబ్షాలోముకు ఎంట్రుకలు చాలా పొడుగ్గా ఉంటాయి, చాలా బలంగా పొడుగ్గా ఉంటాయి కనుక యుద్ధ సమయంలో ఆ గాడిద మీదకి వెళుతున్నప్పుడు వెంటనే ఆ వృక్షము యొక్క చెట్టు కొమ్మలు వచ్చి అతను ఎంట్రుకలు చుట్టుకొని పైకి లేపి నిలబెట్టాయి. చూడండి, అనుకోవచ్చు పిల్లరా, అబ్షాలోము అనుకున్నాడు, నన్నెవరు వంచలేరు, నా మాటకి తిరుగులేదు, నా వెనక నా సైన్యం ఉంది, ఈ ఒక్కడి దావీదు ఏం చేయగలడు, నా తండ్రి అయినా సరే ఏం చేయలేడు. కానీ పిల్లరా, దేవుడు తోడున్నాడు దావీదుకి. ఆమేన్. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, పిలిచిన వాడు నమ్మకమైన వాడు. ఎప్పుడు కూడా వాగ్దానం ఇచ్చిన దేవుడు విడిచిపెట్టడు. కాకపోతే ఆ సందర్భంలో దావీదు కన్నీరు గారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. నేను కలిసి సంపాదించిన రాజ్యాన్ని పాడు చేస్తున్నాడే కుట్రబన్ని, ఏం చేయాలి, ఏంటి ప్రభువా, అతన్ని మార్చవా అని ప్రార్థిస్తాడు. యుద్ధం రానే వచ్చి జరుగుతా ఉంది. వెంటనే ఎంట్రుకలు ఆ కొమ్మకు తగులుకొని వేరబడిపోయాడు. యోవాబు అక్కడికి వెళ్ళాడు, చూశాడు. యోవాబు బాణం తీసి కొట్టబోయి ఆలోచించాడు, అయ్యో నా ఏలినవాడు దావీదు నాతో ఒక మాట చెప్పాడు, నా కుమారుడు ఎక్కడైనా నీకు కనబడితే నువ్వు కొట్టి చంపొద్దని చెప్పాడు కదా అని నేను కొట్టను అనుకున్నాడు బాణంతో. ఈలోపు ఓ పనివాడు రానే వచ్చాడు. ఇంకా చూస్తున్నావా,
అతను చేసిన కుట్ర కుతంత్రం చేసి తండ్రిని ఇలాగ చేసి తండ్రిని అరణ్యపాలన చేశాడు, తండ్రిని కొండల పాలు చేశాడు. అతను చెప్పులు లేకుండా రాజయ్యుండి కొండలు ఏడుస్తూ కొండలు పాకాడే, ఇంకా చూస్తావని పనివాడు వెంటనే అంబు తీసి కొట్టేశాడు. ప్రియమైన దేవుని సంగమం ఆలోచించాలి. ఎప్పుడైనా సరే దేవుడు నీ కోసం ఒక ఆశీర్వాదం ఉంచుతాడు, చిత్తపరిచి ఉంచుతాడు. ఆయన ఒక ప్రణాళిక వేస్తాడు, కొన్ని పరీక్షలు పెడతాడు. అట్లా మనం నెగ్గాల్సిన వారమై ఉన్నాం. అదే తండ్రి అనుకున్నాడు, నా కుమారుడు నా తర్వాత రాజ్య పరిపాలన చేసేది నా కుమారుడే, నేను ప్రేమించిన కుమారుడే, నాతోనే ఉంటాడు, నా పక్కనే ఉంటాడు, నేను చనిపోయేంత వరకు ఖచ్చితంగా నాకు సేదోడుగా ఉంటాడని అబ్షాలోమును గురించి ఆలోచించాడు దావీదు. కానీ దావీదు చేసినటువంటి కుతంత్రము కొంచెం కూడా లేదు. ఆలోచించాలి మన పిల్లలు. ఈ వాక్యం ఎవరైనా బైబిల్ చదువుకోండి, తర్వాత మీకు అంత అర్థమైపోతుంది. నేను అధ్యాయం కూడా చెప్తున్నాను మీకు. 14 నుంచి 18 అధ్యాయం వరకు మీరు చదవండి, పూర్తిగా మీకు అధ్యాయం అర్థమైపోతుంది ప్రియులారా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, అబ్షాలోము తండ్రిని సంహరించడానికి ప్రయత్నించాడు, తండ్రిని లేకుండా చెయ్యాలి, అతన్ని అవమానపరచాలనుకున్నాడు. కానీ చివరికి అతడే ఎవరికి అందకుండా ఒంటరిగా చెట్టుకు వేళబడి కొట్టబడి చచ్చిపోయాడు. పిల్లరా ఆలోచించండి. నేను మొదటగా మీకు చెప్పిన మాట, మోషే అంత గొప్పవాడు ఎలా అయ్యాడు అంటే, ఒకటి చెప్పండి, సాత్వికం ఉంది. రెండవది చెప్పండి, మీరు మాట్లాడాలి. రెండవది ఏమిటి? నమ్మకం. ఈనాడు నమ్మకాన్ని పోగొట్టుకుంటారు చాలా మంది పిల్లరా. దేవుని దగ్గర నమ్మకం పోయినా, పెద్దల దగ్గర నమ్మకం పోయినా, మనుషుల దగ్గర నమ్మకం పోయినా, తండ్రి దగ్గర నమ్మకం పోగొట్టుకున్నా, బంధుమిత్రుల దగ్గర నమ్మకం పోగొట్టుకున్నా, ఓ పిల్లరా మన ముందు ఎవరు మాట్లాడరు, కానీ మన వెనక మన చరిత్ర ఎంతో వాళ్ళు చెప్పుకుంటారు. ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాలి మనం. చూస్తారా ఇక్కడ ఏమైపోయాడు? బహు దుఃఖాక్రాంతుడైపోయాడు పాపం దావీదు. చాలా దుఃఖంలో ఉన్నాడు. అయ్యో కుమారుడా, ఏంటి ఇలాగైపోయావు? నేను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కదని బహుగా దుఃఖపడ్డాడు. అయితే మనం మళ్ళీ మొదటి మెట్లోకి వెళ్ళిపోదాం. చూడండి, అక్కడ మొదట మోషే అభివృద్ధి పరచబడడానికి గల కారణం నెంబర్ 1, ఒకటి సాత్వికం. మిక్కిలి సాత్వికుడు కనుక అతన్ని దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. రెండవ మాట మనం చూస్తే ఏముందండి అతనిలో? అమ్మా నమ్మకం కలిగిన వాడు, ప్రతి విషయంలో నమ్మకం ఉన్నాడు. ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ మీకు నేను. ఎంత నమ్మకం అంటే, ఫరో రాజు మోషేను సంహరించడానికి ఒక దేశం మీదకు పంపించాడు రహస్యంగా. ఒక దేశం మీదకు పంపిస్తే అది భయంకరమైనటువంటి దేశం, అక్కడికి కూసు దేశం. అది అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదకరం. అయినా ఎంత నమ్మకమో చూడండి, ఎంత సాత్వికమో చెప్తున్నాను మీకు నేను. ఫరో చెప్పిన మాటకు తల వంచి, అది భయంకరమైన ప్రదేశం అని తెలిసి కూడా అతడు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి ఆ దేశంలో ఉన్నటువంటి అక్కడ ఉన్న కూసు దేశస్తురాలను వివాహం చేసుకుని మరి వచ్చాడు. పిల్లరా అక్కడ ఉన్న ఆ ఆస్తులన్నీ కూడా ఐగుప్తుకు తీసుకొని వచ్చాడు. అంత నమ్మకుడు, అంత నమ్మకస్తం అండి ఆయన దగ్గర. ఈనాడు ఉందా నమ్మకం? ఉందా? ఎటు గాలి తోలుతంటే మన మనస్సు, ఎటు గాలి అంటే మన ఆలోచనలు, ఎటు గాలి తోలుతంటే మన మనస్సాక్షి. వద్దు ప్రియులారా, వద్దు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మూడోది ఆయనలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. మోషేలో ఇక్కడ ఏముందో మనం చూద్దాం. మూడవ గుణగణాలు చూస్తున్నాం. ఎందుకు దీవించబడ్డాడంటే వీటిని బట్టి దీవించబడ్డాడు. నువ్వు నేను మనమందరం దీవించబడాలంటే నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ సాత్వికాన్ని బట్టి, నీ స్థిరమైన బుద్ధిని బట్టి మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. చదవండి. విశ్వాసమును బట్టి అతడు కనబడిన వాడిని చూచుచు స్థిరమైన బుద్ధి గలవాడై రాజు ఆజ్ఞకు భయపడక ఐగుప్తు దేశములో గొప్పవాడైనో. స్తోత్రం చెప్పగట్టుగా. రాజు కూడా భయపడలేదండి. ఎందుకు? ఎవరు తోడున్నారు ఆయనకి? దేవుడు తోడున్నాడు. దేనికి భయపడలేదు, దేనికి భయపడలేదు, మరణానికి భయపడలేదు.
హింసకు భయపడలేదు, బాధకు భయపడలేదు, కష్టానికి భయపడలేదు. చూడండి అతని జీవితంలో మూడోది ఏంటంటే ఎబ్రీ పత్రిక 11:27 చూసుకోండి. స్థిరమైన బుద్ధి కలిగిన వాడై రాజు ఆజ్ఞకు భయపడక ఐగుప్తును విడిచి వెళ్ళి గొప్పవాడైపోయాడు. పిల్లరా గమనించాలి, దేవుడు చెప్పిన ప్రతి మాట మనకు శాస్త్రంగా ఉండాలి, ప్రతి ఆజ్ఞ మనకు శాస్త్రంగా ఉండాలి. దేవుడంటే మనల్ని పరీక్షలు పెడతాడు. పిల్లరా వాటిలో నెగ్గాలి. ఇక్కడైతే నాకు సరిగా లేదు, ఈ దేశం బాగలేదు, ఈ దేశం నాకు అనుకూలంగా లేదు, ఈ దేశం నాకు అనుకూలత లేదని ఏదొక దేశానికి పారిపోలేదు. ఆయన పారిపోలేదు. తిరిగి మళ్ళీ 40 సంవత్సరాల యుద్ధాలు నేర్చుకున్నా. తర్వాత మళ్ళీ ఒక 40 సంవత్సరాలు ఇత్రో దగ్గర ఉన్నాడు. 80 సంవత్సరాలు మళ్ళీ ప్రయాణమై వచ్చి తన వాళ్ళందరినీ కాపాడుకున్నాడు. స్తోత్రం. దేవుడట ఒకసారి ఒక పేదవాడిని కటిక దరిద్రుని బాగు చేయాలని ఆలోచన వచ్చింది. ఎలాగైనా సరే ఒక రాజుకు ప్రేరేపించి వాడిని రాజుని చేద్దామని ఆలోచన చేసి దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎవరిని వాడుకుంటే ఒక వ్యక్తిని వాడుకుంటున్నాడు. ఆయన ఎలా వాడుకుంటున్నాడో చూడండి. ఒక పెద్ద మూట నెత్తిన పెట్టుకొని ఒక ఆయన ఒక గ్రామంలోకి వచ్చాడున్నాడు. అయ్యా నేను చాలా వృద్ధుడి, నా దగ్గర ఉన్నటువంటి ఈ మూట ఈ వస్తువులు ఆ కొండ మీద గనక ఎవరైనా చేరిస్తే వాళ్ళకి నేను బంగారం ఇస్తాను అని చెప్పాడు. అది ఎవరు రాలేదు, కానీ ఒక యవనస్తుడు ముందుకు వచ్చాడు. వచ్చి అయ్యా నేను చేరుస్తాను అన్నాడు. సరే పదండి ఇచ్చాడు. అవి తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళగానే ఆలోచించండి, ఇంకా ఆయన దగ్గర ఒక 2-3 మూటలు దగ్గర ఉన్నాయి. అదికి వెళ్ళగానే ఒక చిన్న కాలువ లాంటిది రాగానే అన్నాడు, అయ్యా నేను దాటలేనయ్యా ఇక్కడికంటే. అతను అన్నాడు కదా ప్రక్కన, ఎంత నమ్మకం చూడండి, ఆ 2 మూటలు కూడా నా భుజం మీద వేయండి, అవి కూడా నేనే మోస్తాను అన్నాడు. ఓహో అనుకొని, అయ్యా ఈ మూట కూడా నీకు అప్పగించాను అనుకో, ఒకవేళ దీనిలో కొంచెం లెక్క వెళ్ళిపోయి నన్ను విడిచిపెట్టిపోయి దీనిలో ఉన్న బంగారం తీసుకుంటావేమో. చూసారా? లేదు లేదు, నేను అలాంటి వాడిని కదయ్యా, చాలా నమ్మకస్తుని. పోతే నా ప్రాణం నీ దగ్గరే పోవాలి, కానీ నేను అట్లా చేసేవాడిని కాదండి, మోసం చేసేవాడిని కాదండి, దొంగతనం చేసేవాడిని కాదండి, అన్యాయం చేసేవాడిని కాదండి అని చెప్పాడు. నమ్మి ఇతను ఏం చేశాడంటే, ఈ వృద్ధుడు ఆ దగ్గర ఉన్నటువంటి ఆ మూట కూడా ఒక మూట ఇచ్చేశాడు. ఇంకొక మూట ఉంది ఆయన దగ్గర, అవి తీసుకుని వెళ్తా ఉన్నాడు. అయితే ఇంకొంచెం ముందుకెళ్ళగానే మరొక చిన్నది ఏదో అడ్డం వస్తే అన్నాడు, అయ్యా ఇది దాటలేను నేను అంటే. పర్లేదండి, అది కూడా నాకు నేను తీసుకొస్తాను. ఆలోచించాను, అది కూడా నేను తీసుకొస్తానంటే ఈయన అన్నాడంట, అయ్యా ఇప్పటికే బంగారం మూట ఇచ్చాను నేను, ఇందులో వజ్రాలు ఉన్నాయి, ఇది ఇస్తే ఒకవేళ నువ్వు వెళ్ళిపోతావేమో అంటే. నేను వెళ్ళిపోను, నేను పారిపోయేవాడిని కాదు, నేను నమ్మకస్తుని, నేను ఎవడి మాట వినేవాడిని కాదు, ఏ వైపు చూసేవాడిని కాదు, నేను నా ప్రాణం పోతే ఇక్కడే పోవాలి, అలాంటి నమ్మకత్వం నాది అన్నాడు. సరే వెంటనే ఏం చేశాడు అంటే, ఆ మూట కూడా ఇచ్చేసిన తర్వాత అతడేమో హుషారుగా ఎక్కువ వెళ్తున్నాడు. ముందుకెళ్తే అనుకున్నాడంట, ఎంతకాలం నేను ఇలాగుంటే బాగుపడతాను. ఒక మూటలో వజ్రాలు ఉన్నాయి, ఒక మూటలోనేమో బంగారం ఉంది, ఈ వెత్తుకొని ఇటే పోతే నన్ను పట్టుకోగలడా ఆయన? నా ఎంట పడగలడా? నన్ను పట్టుకోలేడు. కాబట్టి ఇవి తీసుకొని నేను వెళ్ళిపోతానని చెప్పి వెంటనే అవి తీసుకొని వెళ్ళిపోయి కొండ మీదకి వెళ్ళి ఒక గుహ ఉంటే దానిలోకి వెళ్ళి ఈ బంగారం చూడడానికి మూటలు ఇప్పితే అన్ని రాళ్లే ఉన్నాయి దాంట్లో. ఆలోచించాలి జాగ్రత్తగా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, చెరపకురా చెడేవు, లోకంలో మాట ఉంది, ఇక్కడ కూడా చెప్తుంది. ఎప్పుడైతే నాకు ఆశపడుతున్న బంగారం మూటలు ఉన్నాయి అనుకున్నాడు, ఇప్పుడు చూడగానే అందులో రాళ్ళు ఉన్నాయి. ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. అప్పుడు వెంటనే అనుకున్నాడంట, అయ్యో ఏంటిది, ఎలా జరిగిందని కిందకి దిగొచ్చిన తర్వాత అన్నాడంట, నేను నిన్ను రాజును చేయాలనుకున్నాను, ఎందుకంటే నాకు సంతానం లేదు, నా రాజ్యానికి వారసులు లేరు, నిన్ను వారసునిగా చేయాలని నేను ఆశపడ్డాను. నీ పట్ల ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాను, నీ పట్ల ఎంతో ఆలోచనలు కలిగి ఉన్నాను. నేను మూర్ఖ పని చేస్తావా నువ్వు? దానిలో బంగారం ఉంది, వజ్రం ఉంటే వెళ్ళిపోయావా? తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నావా? దానిలో ఏమీ లేవు. నిన్ను పరీక్షించడానికి నేను ఈ దేశాన్ని పరిపాలించే రాజును నేను. స్తోత్రం చెప్ప, రాజును నేను.
నేను వచ్చింది నీ కోసం, నీ నమ్మకత్వాన్ని, నీ సాత్వికాన్ని, నీ స్థిరమైన బుద్ధిని జాగ్రత్తగా పరిశీలించడానికి వచ్చి, దానిలో బంగారం ఉంది, దీనిలో వజ్రం ఉందని చెప్పానే గాని ఆ మూటలో ఏమీ లేవు. జాగ్రత్త సుమ అన్నాడు. తీరా చూస్తే అనుకుంటాడంటే, అయ్యో అయ్యో నేను ఆశపడి పరుగులెత్తాను, వట్టిదాని కొరకు పరుగులెత్తాను, అన్యాయంగా అక్రమంగా దొంగతనం చేయాలనుకున్నాను, మోసం చేయాలనుకున్నాను, దగా చేయాలనుకున్నాను, కుట్ర చేయాలనుకున్నాను, కానీ రాజ్య పరిపాలన నాకు వచ్చేది, అదే నేను పోగొట్టుకున్నాను. ఎంత దౌర్భాగ్యునని ఏడుస్తున్నాడు. పిల్లరా, జాగ్రత్తగా గమనించాలి. మన జీవితాల్లో కూడా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వచ్చినప్పుడు మనం ఎప్పుడు కృంగిపోయేవారిగా మనం ఉండొద్దు. స్తోత్రం. బలవంతులుగా మనం ఉండాలి, ధైర్యవంతులుగా మనం ఉండాలి. నేను ఒకటే మాట చెప్తాను, ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పుడైనా కానీ దేవుడు నాకు నేర్పింది ఒక్కటే, ఆయన ఇచ్చిన వాగ్దానం ఒక్కటే, నిన్ను ఇడువను ఎడబాయను. ఏ స్థితిలో కూడా నిన్ను ఇడువను ఎడబాయను. అదే వాగ్దానం పట్టుకొని ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ దేవుడు నీకు చిన్న చిన్న శ్రమలు వస్తే బాధపడుతూ దేవుడిని నిందించడం, దేవుడి పైన దుఃఖపడటం, లేకపోతే దేవుడు నాకు అన్యాయం చేయడం అనొద్దు, అనకూడదు కూడా. దేవుని యొక్క మరొక మాట చూపిస్తాను మీకు, చూడండి. 4వది నిర్గమాకాండము 24వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. కొండ మీదకి ఎక్కి మోషే 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసముండి ప్రార్థించెను. ఆ ప్రార్థన వలన అతడు గొప్పవాడయ్యాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని రోజులు? 40 రోజులు. అంటే అర్థం ఏంటో తెలుసండి, దేవునికి అంత సన్నిహితంగా ఉన్నాడు ఆయన, అంత సన్నిహితంగా ఉన్నాడు. ఈనాటి దినాల్లో ప్రియమైన దేవుని పిల్లలు మీరు గమనించండి. బంగారం ఉందనుకోండి, ఒరిజినల్ బంగారం ఉందా? ఆ బంగారం మెరుపన్న కొంచెం ఏదో నకిలీ కనపడుతుంది, కానీ నకిలీ బంగారం మెరుపు చూడండి ఎలాగుంటుందో చూడండి మీరు. పక్కన బంగారం పెట్టిన పనికిరాదు. ఈనాటి దినాల్లో దైవ ఆత్మ పూర్ణులు పనికిరారు, దేవుని సన్నిధిలో ఎదిగిన వారు పనికిరారు, ప్రార్థించేవారు పనికిరారు. కానీ పిల్లరా, దేశంలో నకిలీ బంగారం లాంటి వాళ్ళైతే ఆకర్షణీయంగా ఉంటున్నారు ఈనాడు. కానీ ఇక్కడ చూడండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రార్థన 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 నీ జీవితాన్ని బాగు చేస్తుంది, ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది, ప్రార్థన మోషేలాగా గొప్పవాణ్ణి గొప్పదాన్నిగా చేస్తుంది. నీ ప్రార్థన దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైన బహుమానం నీ కొరకు సిద్ధపరచబడి ఉంటుంది. స్తోత్రం. మీకు 4 చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొకసారి ఇంకో ప్రశ్న. అయితే మనం కనిపెట్టుకుని ఉండాలి. మనం మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటో తెలుసండి, మనము బాగా ఎదుగుతున్నాం, సంతోషంగా ఉన్నాం అనుకున్నప్పుడు సాయితాను ఏదో ఒక సమస్య తెచ్చిపెట్టి దుఃఖపడాలనో, వేదన పడాలనో, బాధపడాలనో చూస్తాడు. కానీ దాన్ని దేవుడు బ్లెస్సింగ్ చేస్తాడు. స్తోత్రం చెప్తాడు. ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా. ఒక అరణ్యంలో ఒక పక్షి మంచి గూడు కట్టుకొని తన భార్య పిల్లలు ఆనందంగా ఉండాలి, వర్షాకాలం వచ్చినా ఎటువంటి కాలమైనా ఇబ్బంది లేకుండా ఉండాలని ఒక మంచి గూడు, పెద్ద గూడు కట్టుకొని నివాసం చేస్తా ఉంది. ఒకరోజు ఆహారం కోసమని దూర ప్రాంతానికి వెళ్ళిపోయి, ఈ లోపల ప్రియమైన వల్లరా ఒక గాలివాన తయారైపోయింది. అప్పటికప్పుడే గాలివాన వచ్చేసి వెంటనే ఆ గూడు కాస్త పడిపోయింది. వెంటనే పక్షి వచ్చింది, ఆహారం తీసుకొని వచ్చింది. ఆహారం తీసుకొని వచ్చి చూస్తే ఆడ ఇల్లు లేదు, దాని గూడు లేదు. నేలకేసి ముక్కును తలకేని కొట్టుకుంటూ అంటుంది, అయ్యో నేను ఏం అన్యాయం చేశాను దేవుడా, ఏంటి నాకు ఎలా చేసావు అని ఏడుస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏడ్చి చాలా బాధపడిపోయింది. నేను, నా భార్య, నా పిల్లల కోసం నేను ఎంతో కష్టపడి కట్టుకున్న గూడిది, దీని గాలివాన వచ్చి పాడు చేసింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? అప్పుడు వెంటనే ఒక కారణం ఉంటుంది పిల్లలు, గుర్తుపెట్టుకోండి.
నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు నీ కొన్ని పరీక్షలు ముందుకు వస్తాయి. కానీ అవి వచ్చినప్పుడు నువ్వు భయపడొద్దు. ఎందుకు తెలుసా? అవి నీకు ఒక మేలు కోసమే గుర్తుంచుకో. ఆమేన్. ఈ పక్షి మాత్రం బాధపడతా ఉంది. దేనికోసం అంటే, అయ్యో ఇంతకాలం నేను కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు కూలిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, దీన్ని మళ్ళీ ఎలా కట్టుకోవాలి అని ఆలోచించి ఏడుస్తూ దుఃఖపడుతూ దేవుడి మీద కోపడుతూ ఉంది. నేను నీకు ఏం అన్యాయం చేశాను? పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తున్నాను, మేతకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తున్నాను, వచ్చిన తర్వాత గూట్లో ఉండి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా ఏంటి నాకు ఈ స్థితులంటే, అప్పుడు అన్నాడట, అందమైన పక్షిరాజా ఒకసారి నీ గూడు పడిన స్థలం చూడు అన్నాడట. నీ గూడు కూలిపోయిన స్థలం చూడు అన్నాడట. అనగానే వెంటనే పక్షి తిరిగి గూడు పడిపోయిన దగ్గర చూస్తే ఒక పెద్ద పాము ఆ గూట్లో చుట్టుకొని పడిపోయింది. అక్కడ చూసావా? ఒకవేళ నేను గూడు పడలేదనుకో, ఆ పాము నీ పిల్లల్ని నిన్నందరినీ మృంగేసేది. ఏదో పడిపోయిన ఇంటి కోసం బాధపడుతున్నావా? ఏని మళ్ళీ కట్టలేనా? ఏని మళ్ళీ కట్టలేనా? నా వల్ల కాదా? నా చేత కాదా? అయ్యో నా ఇల్లు కూలిపోయింది, నా ఇల్లు పడిపోయింది అని దేవుడిని నిందించొద్దు. నేను నీకు మేలు కోసమే ఆ గూడును పడగొట్టాను. ఎందుకంటే దానిలో మీరు వస్తే తినాలని పాము, ఒకటి పెద్ద పాము దానిలో కాసుకొని ఉంది. అందుకనే దాన్ని నేను, ఇదిగో చూడు ఆ గూటి కింద ఏముందో చూడంటే ఖచ్చితంగా గూటి కింద పెద్ద పాము ఉంది. అప్పుడు అయ్యా నాకు తెలియక మాట్లాడాను, నన్ను క్షమించయ్యా అంటే, లేదు లేదు, నీకు ఒక చిన్న పరీక్ష వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు. సైతాన్ అనేక విధాలుగా ప్రేరేపించి, అనేక మందిని ప్రేరేపించి నిన్నేదో హింస పెట్టి ఇబ్బంది పెట్టాలని భయపెట్టినప్పుడు నువ్వు భయపడవద్దు. ఆమేన్. భయపడద్దు. అసలు నీకు జన్మనిచ్చింది ఎవరు? నిన్ను పైకి లేవనెత్తింది ఎవరు? నిన్ను నడిపించేది ఎవరు? నిన్ను బలపరిచింది ఎవరు? నీవు చేసే ప్రతి పని నీకు అప్పగించింది ఎవరు? దేవుడు. అది దృష్టిలో పెట్టుకోవాలి మనం. అందుకనే కీర్తన గ్రంథంలో మాట అంటాడు, నరులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూసారండి? ఎందుకంటే ప్రియులారా, నిన్ను నీవు నమ్ముకుంటే ప్రయోజనం లేదు, కానీ దేవుని నువ్వు నమ్మితే ప్రయోజనం ఉంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి ప్రియులారా. బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని మీద నిష్ఠూరపడద్దు, దేవుని మీద వేదన పడద్దు. నాకు ఇలాగ అయిపోయింది, ఎలా జరిగింది, అయ్యో నేను అలా ఉండేవాడిని కాదు కాదు కాదు. నీ ప్రణాళిక మొత్తం దేవుడికి తెలుసు. నిన్ను ఎలా ఉంచాలో దేవుడికి తెలుసు, నిన్ను ఎలా దీవించాలో తెలుసు, నిన్ను ఎలా రక్షించాలో ఆయనకు తెలుసు. ఆమేన్. నిన్ను ఎలా బాగు చెయ్యాలో ఆయనకు తెలుసు. గుర్తుపెట్టుకోండి. మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అబ్షాలోము ఏమైపోయినాడు? తండ్రి మీదే కుట్ర కుతంత్రాలు కలిగి ఉన్నాడు. తండ్రిని లేకుండా చేయాలనుకున్నారు ఆ రాజ్యంలో. తను రాజు కావాలనుకున్నాడు, కానీ తనే చెట్టుకు వేలాడి చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆలోచించండి ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనము ఎదుటి వారిని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం చెడిపోతామని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. అందుకని ప్రియులారా, ఎప్పుడు కూడా మనము ఎదుటి వారిని ప్రేమించాలి. స్తోత్రం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నువ్వు ఎప్పుడు ప్రేమ కలిగి ఉండాలి, ఎప్పుడు జాలి కలిగి ఉండాలి, ఎప్పుడు సాత్వికతతోనే ఉండాలి, ఎప్పుడు నమ్మకత్వంతోనే ఉండాలి. ఒకవేళ నీ నమ్మకత్వాన్ని నీ ఇంటిలో పోగొట్టుకున్నా, నువ్వున్న స్థలంలో పోగొట్టుకున్నా, నీ ఊరిలో పోగొట్టుకున్నా, నీ నమ్మకం పోయిందంటే ఇక నువ్వు పనికిరావు. ఎవరైనా సరే ఆ నమ్మకం కాపాడుకోవాలి. దేవుని దగ్గర కాపాడుకోవాలి, కుటుంబంలో కాపాడుకోవాలి, సమాజంలో కాపాడుకోవాలి. సాత్వికం కలిగి, నమ్మకత్వం కలిగి, స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఎప్పుడైతే మనం ఉపవాస ప్రార్థనలు చేస్తూ దేవునితో సంబంధం ఉంటామో అప్పుడు, అందుకనే మోషే దీవించబడినాడు. దేవుని స్తోత్రం అండి, దేవుని స్తోత్రం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చూడండి, నిర్గమాకాండము 32వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. చూడండి, అక్కడ నీవు వారి పాపములు పరిహరింపలేని ఎడల నువ్వు రాసినటువంటి ఈ గ్రంథముల నుండి, ఎంత నమ్మకస్తులండి మోషే, ఎంత నమ్మకమైనాడు. తన దగ్గర ఉన్నటువంటి ఆత్మీయ బిడ్డలు ఉన్నారు, తన దగ్గర ఎదిగే బిడ్డల కోసం. వాళ్ళు పాపం చేశారు, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు మోసం చేశారు, వాళ్ళు కుట్ర చేశారు, వాళ్ళు కుతంత్రం చేశాడు. కానీ మోషే ఏం ప్రార్థన చేశాడు చదువుతారా?
అప్పుడు మోషే యెహోవా దగ్గరకు వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు బహు తిరుగుబాటు చేశారు, బహు పాపం చేశారు, బహు ద్రోహం చేశారు ప్రభువా. అయితే ఒక విషయం నేను చెప్తానులేండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వారు అన్యాయం చేశారు, భయంకరమైన స్థితిలో ఉన్నారు, తిరుగుబాటు చేశారు, మోసం చేశారు, కుట్ర చేశారు, నేను లేకుండా చేసి వాళ్ళు ఇష్టానుసారంగా చేశారు. నేను ఒప్పుకుంటున్నాను ప్రభు. కానీ ఇప్పుడు వారి మీదకు నువ్వు శిక్ష రప్పించబోతున్నా. వద్దు వద్దు. అయితే నా బిడ్డల కోసం నేను ప్రార్థిస్తున్నాను. ముందు నీవు రాసినటువంటి నీ గ్రంథం ఉంటుంది, అక్కడ చూసుకోండి మీరు. నీవు రాసిన నీ గ్రంథముల నుండి మొట్టమొదటిగా మీరు నా పేరు తుడిచిపోయి, అంతేగాని నేను పెంచిన బిడ్డలు, నా బిడ్డలు, నా ఆత్మీయ బిడ్డలు, వాళ్ళు ఎవరిని కూడా నువ్వు ముట్టుకోవడానికి వీలేదు ప్రభువా. ఏమండి, ఎంత త్యాగం అండి ఆయన దగ్గర. ఒక పక్క ఒక పక్క మోసం చేశారు మోషే, ఒక పక్క మోసం చేశారు, ఒక పక్క కుట్ర పన్నారు, ఒక పక్క ఒక దేవుడు మాకున్నాడని వారి ఇష్టానుసారంగా నిలబెట్టుకున్నారు. అయినా అతను చేసిన ప్రార్థన, ప్రభువా, అయ్యో వీళ్ళు పాపం చేశారు, తిరుగుబాటు చేశారు, మోసం చేశారు, దగా చేశారు, కుట్ర చేశారు, అయినా ప్రభువా వాళ్ళని శిక్షించొద్దు. ఒకవేళ వాళ్ళని శిక్షించాలంటే ముందు నీవు నీ గ్రంథములో నువ్వు రాసి పెట్టుకున్న నా పేరు దాన్ని తీసేయి, అప్పుడు నువ్వు తర్వాత వాళ్ళని శిక్షించు. చూడండి, తండ్రి ప్రేమ అండి అది. అందుకే అతను సాత్వికుడు, అందుకనే అతడు నమ్మకమైన వాడు, స్థిరమైన బుద్ధి కలిగిన వాడు. అందుకని ప్రియమైనటువంటి వారు ప్రార్థనా పరుడు మోషే. ప్రార్థన ఎందుకు అంత గొప్పగా దీవించబడ్డాడంటే ఈ లక్షణాలు ఉన్నాయి. ఎవరికి వారు పరిశీలించి చూసుకోవాలి, నాలో ఏ లక్షణాలు ఉన్నాయా అని. ఎవరంతటా వాళ్ళు రాత్రి దేవుని వాక్యం వింటున్న మనం, నాలో ఏ లక్షణాలు ఉన్నాయి, ఏ గుణగణాలు ఉన్నాయి? అబ్షాలోము లాంటి లక్షణాలు ఉన్నాయా? అబ్షాలోము లాంటి తిరుగుబాటు ఉందా? అబ్షాలోము లాంటి జీవితం ఉందా? లేక మోషే లాంటి ప్రార్థన జీవితం ఉందా? మోషే లాంటి నమ్మకత్వం ఉందా? మోషే లాంటి సాత్వికం ఉందా అని ఒక్కసారి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా మనం ఉండి ప్రభు దగ్గర కనిపెడదాం, ప్రార్థన చేసుకుందాం. పిల్లలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కృపా కనికరం కలిగిన మా తండ్రిరా, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేద్దాం. చెప్పగలిగినటువంటి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి ప్రియులారా. చెప్పగలిగినటువంటి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. అయ్యా, ఒకవేళ నేను అబ్షాలోములాగా ఉన్నానా లేక మోషేలాగా ఉన్నానా ప్రభువా? అబ్షాలోములాగా ఒకవేళ నేనుంటే నన్ను మార్చు నాయన, నా నడవడి మార్చు నాయన, నా ప్రవర్తన మార్చండి నాయన. అయ్యో ప్రభువా, నేను చెడింది గాక అతని పక్క అబ్షాలోం పక్క నుంచి 50 మందిని కూడా చెడగొట్టాడు, 50 మందిని సంహరించబడ్డారు. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, నేను బాగు చేసేవాడిగా ఉన్నానా? చెడగొట్టేవాడిగా ఉన్నానా? అబ్షాలోములో ఉన్నానా? తండ్రి మీద తిరుగుబాటు చేసిన అబ్షాలోములాగా జీవించానా? ప్రభు, ఆ జీవితం నాకొద్దు. కానీ మోషే లాంటి నమ్మకత్వం, మోషే లాంటి సాత్వికం, మోషే లాంటి ప్రార్థన జీవితం, మోషే లాంటి స్థిరమైనటువంటి బుద్ధి మనస్సు నాకు కలుగు చేయి ప్రభు అని అడగండి ప్రియులారా. ఈ రాత్రి ప్రభువుని అడగండి. ప్రభు నీకు ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. నీకోసం ఎన్నో దాసి ఉంచాడు. నీ నమ్మకత్వాన్ని పరీక్షిస్తున్నాడు, నీ సాత్వికాన్ని పరీక్షిస్తున్నాడు. ఈ రాత్రి నీ నమ్మకత్వాన్ని గురించి ప్రభు అడుగుతున్నాడు. ప్రార్థన చేయి, ప్రభువుని అడుగు. అబ్షాలోము లాంటి జీవితం నాకొద్దు ప్రభు, తిరుగుబాటు జీవితం నాకొద్దు, మోసకరమైన జీవితం నాకొద్దు, అపవిత్రమైన జీవితం నాకొద్దు, అక్రమంగా కుట్ర కుతంత్రాలు కలిగిన జీవితం నాకొద్దు. కానీ మోషే లాంటి నమ్మకమైన జీవితం, సాత్వికమైనటువంటి జీవితం, స్థిరమైనటువంటి జీవితం, ప్రార్థన జీవితం మీరు నాకు అనుగ్రహించమని ఈ రాత్రి ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. కృపా కనికరం కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రమయ్యా. మీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు.
ప్రభువా, మా ఎందుకు శ్రమ రావచ్చు, ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు రావచ్చు ప్రభువా, మమ్మల్ని దీవించడానికే మీరు మమ్మల్ని పరీక్షిస్తున్నారు అని మేము తెలుసుకున్నాం. కనుక ఈ రాత్రి వేళలో ప్రభువా, ఎవరైనా అబ్షాలోము లాంటి వారు ఉంటే, అబ్షాలోము లాంటి మనస్తత్వం కలిగిన వారు, అబ్షాలోము లాంటి కుట్ర కుతంత్రాలు కలిగిన వారు, అబ్షాలోము లాంటి తిరుగుబాటు కలిగిన వారు ఉంటే, ఈ రాత్రి ప్రభు అట్టి వారిని మీరు దర్శించండి, అట్టి వారిని మీరు తాకండి, మీరు ముట్టండి ప్రభువా. వాస్తవాన్ని, సత్యాన్ని గ్రహించి అయ్యో నా తండ్రి అని గుర్తించగలిగిన కృప దయచేయి. అబ్షాలోము గుర్తించినట్లయితే తన జీవితం ఆశీర్వాదకరంగా ఉండి దావీదు తను రాజుగా చేసేవాడేమో, కానీ ప్రభువా తానంతట తానే స్వేచ్ఛకు అలవాటు పడ్డాడు, హెచ్చింపుకు అలవాటు పడ్డాడు ప్రభువా. అయ్యో చిట్ట చివరికి తండ్రి కొంతమందిని తోడేసుకొని నా మాట మీరందరూ వినాలి, నేను చెప్పిందే మీరు చెయ్యాలనే గర్వము, అహంకారముతో ప్రభువా తన జీవితాన్నే పాడు చేసుకున్నాడు, తన ప్రాణాన్ని తన చేతులను పోగొట్టుకున్నాడు. ప్రభువా ఈ లోకంలో అలాంటి వారు ఎక్కడున్నా ఎవరున్నా వెంటనే మీరు తండ్రి తాకండి. మోషే లాంటి నమ్మకత్వాన్ని, సాత్వికమైన మనస్సును ప్రభు, స్థిరమైనటువంటి బుద్ధినిచ్చి, ప్రార్థన జీవితాన్ని ఇచ్చి నీ దగ్గర నుంచి అద్భుతమైనటువంటి దీవెన, ఆశీర్వాదములు పొందులాగున మీరు కార్యం జరిగించమని, ఈ రాత్రి మీరు దర్శించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య ఘనమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అలాగే మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముగా యుగములు మనకును ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగనే లోకంలో ఉన్న ప్రతి బిడ్డలకు సదాకాలము సకల పరిశుద్ధులకు దేవుడు తోడయ్యుండి నిండైన దీవెన ఆశీర్వాదములు మెండుగా ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్.